నేను ఎన్నడూ అననటువంటి మాటలు రాముని పుట్టుక గురించి అక్షింతల గురించి మాట్లాడి నా తల్లి జన్మకు సంబంధించిన మాటలు నేను సభ్య సమాజాన్ని కోరుతామయ్యాల. జన్మనిచ్చిన తల్లి నా తల్లి కావచ్చు, ఇంకొకరి తల్లి కావచ్చు. రాజకీయాలు అడిగిన ప్రశ్న నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి అయితే అతను మాట్లాడిన మాట తల్లికి జన్మం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సమాజం గమనించాలి. తల్లి పాత్ర ఎవరి తల్లి అయినా తల్లి. అటువంటి మాటలు మాట్లాడిన వ్యక్తి రాజకీయ డ్రామా చేస్తూ తిరిగి ఆ యాత్ర ఒక ప్రచారం రావాలనే ఆలోచనతో మళ్ళీ ఎవరు అడ్డుకుంటున్నట్టుగా ప్రచారం చేస్తారు. మేమెవరూ అడ్డుకుంటలేదు. ప్రజాస్వామ్యంలో యాత్ర చేసే హక్కున్నది. మీరు మాట్లాడిన మాటల్ని మళ్ళీ ఏమంటున్నారు, చట్టరీత్యా చర్యలు తీసుకుంటాను. ఈ ప్రజల ముందు నేను అడుగుతా ఉన్నా, అమ్మ, ప్రతి బిడ్డకు జన్మనిచ్చుంటారు ఒక తల్లి. నా తల్లి జన్మ గురించి మాట్లాడుతూ ఉన్నటువంటి అతని పట్ల ఒకసారి ఆలోచన చేయండి. ఇది ఏమాత్రం రాజకీయాల సబబు ఈ విధంగా మాట్లాడడం. భార్యకు మంగళసూత్రం కడతారు. అటువంటి మంగళసూత్రం అమ్మి ఎన్నికల్లో గెలిచిన అనే వ్యక్తి. రాముడు తల్లి తండ్రి మాట విలువ ఇచ్చినటువంటి పరిస్థితి గురించి మాట్లాడే వీళ్ళు నా తల్లి గురించి మాట్లాడి తల్లి జన్మ గురించి మాట్లాడితే ఏం రాజకీయం? భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కేంద్ర నాయకత్వం ఆలోచన చేయాలి. నేను వాళ్ళని అడుగుతా ఉన్నా, మీరు ఇటువంటి నాయకుడికి, ఇటువంటి మాటలకు, ఇటువంటి డ్రామాకు మీరు సమర్థిస్తున్నా కూడా స్పష్టం చేయమని నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని అడుగుతా ఉన్నా. ఇవాళ తల్లి మాట నీ సమాధికి కారణం కాబోతుంది. బండి సంజయ్, జాగ్రత్త అనే మాట సందర్భంగా గమనిస్తానా. మేము హింసవాదులం కాదు. ఈయన గతం నుంచి కూడా రేవంత్ రెడ్డి గారు వ్యతిరేకించాడు. పీసీసీ పడినప్పుడు వ్యతిరేకించాడు. ఏమైనా ఈ గొడవలు సృష్టించి మళ్ళీ రేవంత్ రెడ్డి గారికి దించే ప్రయత్నం చేస్తున్నా, ఇంకా కుట్ర జరుగుతుందో నాకు అనుమానం వస్తుంది. రేవంత్ అన్న కొంచెం జాగ్రత్త కూడా ఇటువంటి వ్యక్తుల మీద. దాంట్లో కేటీఆర్ గారు ఉండే సేమ్ ఆయన అదే కేసీఆర్ కొడుకు. ఆయన వల్లనే మొత్తం పార్టీ మొత్తం అయిపోయింది. ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా సేమ్ పందా కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు. నేను మా అమ్మ కుట్టడానికి గ్యారెంటీ ఏంది? నేను మా అమ్మ డెలివరీ నర్స్ వచ్చి, ఆ నర్సమ్మ వచ్చి, అలా డాక్టర్ అమ్మన వచ్చి, నీకు బాబు పుట్టిండమ్మా, నీకు పాప పుట్టిండమ్మా అని చెప్తే అది ఆధారం. నేను మా అమ్మ పుట్టింది, దానికి ఆధారం ఉంది. ఇప్పుడు అడుగుతున్నా, ఎవరైతే ప్రశ్నించారో అసలు వాళ్ళ అమ్మ పుట్టిన గ్యారెంటీ ఏంది? నర్సమ్మ చెప్తానే కదా తెలిసేది. నేను చెప్తున్నా కదా, మా అమ్మ పుట్టిన గ్యారెంటీ నర్సమ్మ చెప్తానే తెలుసు. దీన్ని వేరే రకంగా చూపెట్టి ఇక్కడ ప్రజాహితకు ప్రజాస్పందన ఉన్నది, ప్రజలు తండోపదాలు తరలి వస్తున్నారు, దాన్ని చూసి డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తే అది మీకు ముప్పు వస్తుంది. ఇదే నువ్వు చెప్తున్నావు, వాళ్ళని చెప్తున్నా, తప్పు మాట్లాడుతున్నావు కదా. నేను మా అమ్మ గురించి చెప్తున్నాను. నువ్వు ఏదో దీన్ని జిమ్మికులు చేసి యాక్టింగ్ చేస్తే నీ యాక్టింగ్ వాళ్ళు నమ్మరీడా? ఆ కేసీఆర్ గారు కేసీఆర్ కూడా నేర్చుకుంటున్నావు నువ్వు. నేనేమంటున్నా అంటే, ఇదే వర్షన్ మీద నువ్వు ఎన్నికల్లో అభ్యర్థులు పెట్టు. చలో, నేను దాని మీదనే మాట్లాడతా. నేను రాముడి మాట అన్ని మాడతా. ఈ ఎన్నికల్లో నేను ఓడిపోతే చలో నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటావా? చెప్పు. మద్దతు సిద్ధమా చెప్పు నువ్వు.